హాయ్, వెల్కమ్ టు ది టీవీఆర్ ఇన్స్టిట్యూట్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. మనకి ఇక్కడ జతపరచము లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు సైనిక విన్యాసాలు, అవి జరిగే ప్రదేశాలు, అవి జరిగే దేశాలు, ఓకే, ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలు చేస్తున్నారు, ఓకే, రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు అనేది చేయడం జరుగుతుంది. రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలకు ఒక పేరుగా పెట్టడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇయర్ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడిగేటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో ఇక్కడ మేజర్గా తీసుకురావాల్సినటువంటి సైనిక విన్యాసాలను తీసుకురావడం జరిగింది ఒక క్వశ్చన్ రూపంలో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సైనిక విన్యాసాలు 4 ఉన్నాయి. ఇంద్ర, శక్తి, మైత్రి, మిత్రశక్తి అనే ఒక పేర్లు పెట్టడం జరిగింది. ఆ సైనిక విన్యాసాలు వేటి మధ్య జరిగాయి? ఇండియా ఫ్రాన్సా, ఇండియా థాయిలాండా, ఇండియా శ్రీలంకనా, ఇండియా రష్యా మధ్య జరిగాయి. ఏ మధ్య జరిగాయి అనేది ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటి ద్వారా జతపరచం ఇచ్చే క్వశ్చన్స్ ఇస్తేనే మనకు చాలా బెటర్. ఎందుకంటే ఒక సింగిల్ క్వశ్చన్ ఇస్తే వచ్చి ఆన్సర్ చేస్తాం, లేదు. సపోజ్ ఆపరేషన్ మైత్రి అన్నాడు అనుకోండి, మనకు తెలియదు ఆన్సర్, సో అప్పుడు ఆ క్వశ్చన్ వదిలేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జతపరచం ఇచ్చిన దాంట్లో 4 క్వశ్చన్లో 4గిట్లో ఒక్క సైనిక విన్యాసం తెలిసినా కానీ ఎలిమినేట్ చేసేయచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఆపరేషన్ ఇంద్ర అనేది మనకు తెలుసు అనుకుందాం. ఇప్పుడు ఆపరేషన్ ఇంద్ర అనేది ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇండియా రష్యా మధ్య జరుగుతున్నటువంటి సైనిక విన్యాసము ఇంద్ర. ఇండియా రష్యా మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసానికి పేరు ఏం పెట్టారంటే ఇంద్ర అని పెట్టారు. సో ఇక్కడ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1వ దానికి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో డి అనేది కరెక్ట్. సో 1వ దానికి ఏ, ఇది రాంగ్. 2వ దానికి అది ఇక్కడ 2వ ఆప్షన్లు కానీ చూసినట్టయితే కనుక సో 1 డి అండ్ 1 బి ఇది రాంగ్, అండ్ 4th 1 డి ఇది రైట్ అవుతుంది. సో మిగతావి సైనిక విన్యాసం ఇంద్ర అనే పేరు ఇండియా రష్యా మధ్య జరిగినటువంటి ఆ 2 దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసానికి ఆ పేరు పెట్టడం జరిగింది. సరే, ఇక్కడ 2 ఆప్షన్స్ ఎలిమెంట్ అయిపోయినాయి. సో 1వది అండ్ 3rd అండ్ 2nd అండ్ 4th ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 2nd అండ్ 4th ఆప్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో కూడా మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్టయితే 2వ దానికి 2A ఉంది. మనం ఈజీగా ఇక్కడ చూడొచ్చు. అండ్ 2వ దానికి 4వ దానికి కూడా 2A ఉంది. సో మనకు ఇది ఆ రాంగ్ కాబట్టి దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లే, 2 ఆప్షన్ కరెక్ట్ అయినా. సో 2nd ఆప్షన్కి 2లో ఏ, 4th ఆప్షన్కి 2లో బి. సో ఇప్పుడు మన 2nd ఆప్షన్కి ఇక్కడ తీసుకున్నట్టయితే 2nd శక్తి అనేది ఏ అని ఇచ్చాడనమాట. ఇక్కడే మనకు ఆప్షన్స్లో మనకు తెలియకపోయినా, మనకు ఒకవేళ ఈ సైనిక విన్యాసము శక్తి అనే పేరు దేనికంటే కనుక ఇండియా అండ్ ఫ్రాన్స్కి మనకు తెలియకపోయినా మనం ఇక్కడ ఆప్షన్స్ చూజ్ చేసుకొని టెక్నిక్గా ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ చూడొచ్చు 3C అండ్ 4th 3B. అంటే ఈ రెండింటి ద్వారా మనకు డిసైడ్ అయిపోతుంది. 3rd ఉన్నటువంటి మైత్రి ద్వారా కానీ 4th ఉన్నటువంటి మిత్రశక్తి ద్వారా కానీ అందులో ఆప్షన్స్ వేరు కాబట్టి ఆ రెండిట్లో ఒక్కటి తెలిసినా క్వశ్చన్ అనేది క్లారిటీ అయిపోతుంది. ఇప్పటికే మనం 50% సక్సెస్లో ఉన్నాం, 50% ఫెయిల్యూర్లో కూడా ఉన్నాం. సో ఇప్పుడు 3rd మైత్రి అనే సైనిక విన్యాసానం దేనికి పేరు అంటే కనుక మైత్రి అనే సైనిక విన్యాసం దేనికి పేరు అంటే ఇక్కడ ఇండియా థాయిలాండ్ మధ్య ఉన్నటువంటి 2 దేశాల మధ్య సైనిక విన్యాసం పేరు ఇండియా థాయిలాండ్ మధ్య మైత్రి. సో 3B ఆప్షన్ 4 రైట్, ఆప్షన్ 2 రాంగ్. 4వది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. డైరెక్ట్ ఆన్సర్ అనేది 3 ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ అయింది కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకున్నాం ఇక్కడ సైనిక విన్యాసం మిత్రశక్తి అనే పేరు రిమైనింగ్ మిగిలినటువంటి ఇండియా శ్రీలంక మధ్య మిత్రశక్తి అనే పేరు పెట్టడం జరిగింది. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వీటి ద్వారా ఒకటి రావడం అయితే అవకాశం ఉంటుంది. ఈ సైనిక విన్యాసాల పేర్లు అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇండియా రష్యా మధ్య ఇంద్ర, ఇండియా ఫ్రాన్స్ మధ్య వచ్చే శక్తి, ఇండియా థాయిలాండ్ మధ్య మైత్రి, ఇండియా శ్రీలంక మధ్య వచ్చేసి మిత్రశక్తి అని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.